హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th షిఫ్ట్లో జరిగిన పేపర్ 1 క్వశ్చన్లో 2-3 ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అవేంటో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి సంబంధించి కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1లో డిగ్రీ క్వశ్చన్స్ అండ్ ఇట్లా ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి డిగ్రీ లెవెల్లో ఉన్నాయి అని అడిగారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇక్కడ 107 క్వశ్చన్ 2 ఆన్సర్స్ ఉన్నాయని అడిగారు. వీటికి సంబంధించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకొకటేమో యాడ్ స్కోర్ వచ్చేది ఉంది, దాని గురించి కూడా చెప్తాను. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న 9th జనవరి 2006 షిఫ్ట్ 1 క్వశ్చన్. ఇందులో 107 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 107 క్వశ్చన్ ఇదేనండి, ఒకసారి చూడండి. కింది వాటిలో అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశం కలిగి ఉన్న భిన్నాన్ని ఎంచుకోండి అని ఉంది. కాబట్టి ఇందులో అతను 2 ఆన్సర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. 2 ఆన్సర్స్ ఉన్నాయో 1 ఆన్సర్ ఉన్నాయో. అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశ భిన్నం అని అడిగారు. అంతం కానీ ఆవర్తనం చెందే అంటే కంటిన్యూస్గా భిన్నం వస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ 22/5 ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 22 ఇది అంతం అవుతుంది చూడండి. 5 4 20 అంటే 2 పాయింట్ పెట్టుకుంటే 0, 2 5 10 ఇది అంతమయ్యే దశాంశ భిన్నం. నెక్స్ట్ అంటే ఇది కాదన్నట్టు. నెక్స్ట్ ఇది కాదు. నెక్స్ట్ ఏంటిది? 25/53 5 2 50 రిమైనింగ్ 3 పాయింట్ పెట్టుకుంటే 0. ఆఫ్టర్ 5 1 25 1 25 25 అంటే 5 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. 5 2 50 ఇది కూడా కాదన్నట్టు. ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ 3/4 3/4 కదా. 4 3 ఇలా వేసుకున్న తర్వాత 0 పాయింట్ పెట్టుకుంటే 0. 4 6 27 4 6 24 4 7 28 కాబట్టి 2 పాయింట్ ఉంది కాబట్టి 0. 2 5 10 ఇది కూడా అంతమయ్యేదే. ఈ 3 రాంగే అన్నట్టు కదా. ఈ 3 కాదు. మరి మిగిలింది ఏంటో ఇది కూడా చేద్దాం. 6/7 కదా వేసుకున్నాను. 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 యాడ్ చేసుకున్నాను. 7 7 49 7 8 56 56 అంటే 4 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ 7 4 28 7 5 35 35 కాబట్టి 5 మళ్ళీ 0. ఇట్లా ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. 7 7 49 ఆఫ్టర్ 1 కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశ భిన్నం. ఇది కరెక్ట్ ఆన్సరే. 6/7 అనేది ఇదే రైట్ ఆన్సర్. దీనిలో ఆబ్జెక్షన్ పెట్టడానికి ఏం లేదు, ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి, దాని తర్వాతనే చూడండి. ఇంట్రెస్ట్కి సంబంధించి ఏడాదికి ఏ రేటు వంతున 12 సంవత్సరాలు 6 నెలల్లో అసలు రెట్టింపగును అని అడిగారు. ఈ క్వశ్చనే ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు కాబట్టి ఒకసారి ఇది చూద్దాము, దీని గురించి తెలుసుకుందాము. ఇందులో ఏడాదికి ఏ రేటు వంతున 12 సంవత్సరాలు 6 నెలల్లో అసలు రెట్టింపు అగును అని అడిగారు. అసలు అంటే ఏంది? ఇంట్రెస్ట్ కాబట్టి ఇందులో టైం ఎంత ఇచ్చారు? 12 సంవత్సరాలు 6 నెలలు. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకుందామంటే 12.5 సంవత్సరాలుగా రాసుకుందాం. 12.5 అంటే దీన్ని ప్రాపర్ భిన్నంగా రాస్తే 2 12 24 24 + 5 25 25/2 ఎంత టైం? అసలు ఎంత వేసుకుంటాం? 100 వేసుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు చూద్దాము. అసలు 100 = మనం 100 అనుకుంటాం కదా ఏదైనా. PTR/100 మన ఫార్ములా ఏంటి? PTR/100. అందులో P అంటే ఏంది? 100. T అంటే ఏంది? 25/2. R అంటే తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. 100 అంటే 100 ఇక్కడ వేసుకున్నా. ఇప్పుడు మనకు R వాల్యూ కావాలి కదా. R వాల్యూ కావాలంటే ఈ భిన్నాన్ని మొత్తం ఇటు సైడ్ పంపిద్దాం. ఇటు సైడ్ పంపిస్తే R వాల్యూ అనేది మనకు వస్తుంది కదా. ఇప్పుడు పంపిద్దాం నెక్స్ట్ స్టెప్లో. 100 × 25 × 2 ఇక్కడ ఏమింటుంది? P 100 × 100 కాదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. వెయిట్. PTR/100 కాబట్టి 100 = P వాల్యూ ఎంత? 100 × T వాల్యూ 25/2 × R అంటే 100 × 2. ఇక్కడ చూద్దాం ఒకసారి. 100కి 100 గెట్ క్యాన్సిల్ కదా. ఈ 2 అనేది ఇటు వస్తే 200. 25 ఇంటూ చేస్తుంది కాబట్టి డివైడ్ అవుతుంది. = R. 25 1 25 8
ఆర్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ అవుతుంది 8%. కాబట్టి మన ఆన్సర్ ఈస్ ఇక్కడ ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరూ ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. ఇది 8 ఆన్సర్, సెకండ్ ఆన్సర్. ఇది ఎన్నో క్వశ్చన్ 108 క్వశ్చన్, ఆన్సర్ ఈస్ 2. ప్రతి ఒక్కరికి మార్క్స్ యాడ్ అవుతుంది, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. అందరూ ఆబ్జెక్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రైట్ ఇందులో ఇవన్నీ రైట్ ప్రాబ్లమ్స్. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే నాకు ఆబ్జెక్షన్లో పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సౌష్టం కూడా రైటేనండి. మీకు ఇంకే ఇటువంటి క్వశ్చన్స్ ఎవరైనా ఇట్లా కామెంట్లో తెలియజేయండి, నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.